ఓటీపీ దీన్ని వన్ టైం పాస్వర్డ్ అంటారు. ఒకవేళ ఇది మీకు తెలియకపోతే మీరు రాతి యుగంలో ఉన్నట్టే. ఓటీపీ అనేది 4 లేదా 6 అంకెల్లో ఉంటుంది. ఇది ఓ ప్రత్యేక ధృవీకరణ కోడ్. వినియోగదారుడి గుర్తింపును ప్రమాణీకరించడానికి ఉపయోగించే భద్రతా కోడ్గా దీన్ని పరిగణించవచ్చు. బ్యాంకులు, ఈ-కామర్స్, ప్రభుత్వాలు కూడా ఈ ఓటీపీని వినియోగిస్తున్నాయి. అయితే రోజుకు దేశంలో ఎన్ని ఓటీపీలు ఉత్పత్తి అవుతాయో మీకు తెలుసా? 100 కోట్ల ఓటీపీలు జనరేట్ అవుతున్నాయి. ఈ ఓటీపీలు ఇక కనుమరుగు కానున్నాయి. డిసెంబర్ 1 నుంచి నిలిచిపోనున్నాయి. అయితే ఈ ఓటీపీలతో సమస్య ఏంటి? ఎందుకు ఓటీపీలను బ్యాన్ చేస్తున్నారు? ఎవరు ఓటీపీని రద్దు చేస్తారు? వాచ్ ది స్టోరీ. ఓటీపీలకు చెక్ పడనుందా? ఓటీపీ ట్రేసింగ్ టెలికాం సంస్థలకు ఇష్టం లేదా? డిసెంబర్ 1 డెడ్ లైన్ లోగా ఓటీపీ ఫిల్టరింగ్ సాధ్యమా? ప్రస్తుతం మనం డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. భద్రత, ఆందోళనల మధ్య కేవలం ఒక క్లిక్, ఒక స్వైప్ మాత్రమే ఉంటాయి. ఈ ఆందోళన నడుమ ఒక నిశ్శబ్ద సంరక్షకుడు ఉద్భవించాడు. అది త్వరగా మారే అంకెల శ్రేణి. కొన్ని క్షణాల పాటే ఉండే ఈ అంకెల శ్రేణిని కోట్ల మంది నమ్ముతున్నారు. దీన్ని మనం వన్ టైం పాస్వర్డ్ అంటాం. సింపుల్ గా ఓటీపీ అని పిలుస్తాం. ఓటీపీ అనేది విడదీయరాని భద్రతకు ప్రామాణికంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఈ ఓటీపీ రక్షకుడిగా నిలిచింది. అసలు ఓటీపీ ఎలా పనిచేస్తోంది? దీని ప్రక్రియ చాలా సింపుల్ గా ఉంటుంది. ఏదైనా లాగిన్ అయ్యే సమయంలో లేదా లావాదేవీలు నిర్వహించేటప్పుడు మొబైల్ నెంబర్ను ఎంటర్ చేస్తారు. అయితే ఆ మొబైల్ నెంబర్ సదరు వినియోగదారుడిదా కాదా అనేది నిర్ధారించేందుకు సదరు వెబ్సైట్ లేదా బ్యాంక్ ఓ సీక్రెట్ కోడ్ను వన్ టైం పాస్వర్డ్ కింద వాటి సిస్టమ్ జనరేట్ చేసి మొబైల్ నెంబర్కు పంపుతుంది. దాని వ్యాలిడిటీ కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ పాస్వర్డ్ను నమోదు చేశాక అది సిస్టంలో మ్యాచ్ అయితే సదరు వెబ్సైట్ లాగిన్ లేదా బ్యాంక్ లావాదేవీలు ప్రారంభమవుతాయి. మ్యాజిక్ డోర్ను ఓపెన్ చేసి ఓ సరైన కీగా ఓ కోడ్ పనిచేస్తుందన్నమాట. ఓటీపీని ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నారు. కానీ భారతదేశం లేకుండా ఓటీపీ కథ అసంపూర్ణంగానే ఉంటుంది. ఈ సైలెంట్ గార్డియన్ భారత్ లో అంతిమ దశకు చేరుకుంది. దేశవ్యాప్తంగా నిత్యం 170 కోట్ల మెసేజ్లు వెళ్తున్నాయి. అందులో 100 కోట్ల మేర ఓటీపీ మెసేజ్లే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఆధార్ వెరిఫికేషన్, యూపీఐ పేమెంట్లు, ఈ గవర్నెన్స్, బ్యాంక్ లావాదేవీలు, సినిమా టికెట్ల బుకింగ్ ఉంటున్నట్లు తెలుస్తోంది. దేనికైనా సరే ఇప్పుడు ఓటీపీ అనేది కీలకంగా మారింది. ఇది కేవలం భద్రతా ప్రమాణమే కాదు, ఇది ఇప్పుడు జీవన విధానంగా మారింది. ఓటీపీ ఎంతో పటిష్టంగా ఎదుగుతుంటే దాని శత్రువులు కూడా మరింత స్మార్ట్ గా మారుతున్నారు. ఇటీవలి కాలంలో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎక్కడో మూలాన నక్కి టెక్నాలజీలోని లొసుగులను అడ్డం పెట్టుకుని ప్రజలను లూటీ చేస్తున్నారు. సైబర్ మోసాలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నా కేటుగాళ్లు మరింత స్మార్ట్ గా కొత్త పద్ధతులకు తెరలేపుతున్నారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఇటీవల కఠిన చర్యలు చేపట్టింది. ఆన్లైన్ మోసాల నుంచి కాపాడేందుకు భారత టెలికాం నియంత్రణ సంస్థ సరికొత్త రూల్ను ప్రవేశపెట్టింది. బ్యాంకులు, ఈ-కామర్స్ సైట్స్, ఆర్థిక సంస్థల నుంచి లావాదేవీలు, సర్వీస్ మెసేజ్లకు గతంలో ఎలాంటి నిబంధనలు లేవు. ఓటీపీలు పంపడంపై నిబంధనలేమితో స్పామ్ ఓటీపీలను పంపి కేటుగాళ్లు ప్రజలను లూటీ చేస్తున్నారు. ఈ విషయాన్ని ట్రాయ్ గుర్తించింది. వీటిని అరికట్టేందుకు ఆయా మెసేజ్లను ఫిల్టర్ చేస్తే బాగుంటుందని భావించింది. ఓటీపీ మెసేజ్ను ట్రాక్ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. దీని అర్థం ఏమిటంటే ప్రాథమికంగా టెలికాం కంపెనీల వద్ద ప్రధాన కంపెనీలు రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడే ఓటీపీ మెసేజ్లను ట్రాక్ చేయడానికి వీలుంటుందని ట్రాయ్ చెబుతోంది. అందుకు అవసరమైన విధానాలను అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. ట్రాయ్ చెప్పినట్టు టెలికాం కంపెనీల్లో ప్రధాన సంస్థలు నమోదు చేసుకుంటే వినియోగదారుడికి ఎవరు మెసేజ్ పంపుతున్నారో స్పష్టంగా తెలియనుంది. ఒకవేళ టెలికాం కంపెనీల వద్ద రిజిస్టర్ చేసుకుని కంపెనీలు ఓటీపీని పంపితే ఆటోమేటిక్గా ఆ మెసేజ్ తిరస్కరించబడుతుంది. దీంతో వినియోగదారుడికి ఆ ఓటీపీ మెసేజ్ వెళ్లదన్నమాట. దీంతో స్పామర్స్, స్కామ్ మెసేజ్లకు బ్రేక్ పడనుంది. ఈ విధానాన్ని వాస్తవానికి నవంబర్లోనే అమలు చేయాల్సి ఉంది. అయితే మెసేజ్లను ఫిల్టర్ చేసి పంపాలంటే ఆలస్యం అవుతుందని భారతీయ సెలక్యులర్ ఆపరేటర్ల సంఘం సిఓఏఐ వాదించింది. వినియోగదారుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందని సిఓఏఐ వివరించింది. సెక్యూరిటీ, సేఫ్టీ కోసమే ఈ రూల్ను తీసుకువచ్చినా ఇప్పటికిప్పుడు అమలు చేయలేమని వెంటనే పొడిగించాలని టెలికాం కంపెనీలు కోరాయి. దీంతో డిసెంబర్ 1 నాటికి టెలికాం కంపెనీలకు ట్రాయ్ గడువు విధించింది.
అయితే ఈ గడువు సరిపోదని టెలికాం కంపెనీలు ఇప్పుడు కొత్తగా వాదిస్తున్నాయి. ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి మరింత సమయం ఇవ్వాలని కోరుతున్నాయి. వాస్తవానికి గతంలోనే పలుమార్లు ట్రాయ్ ఈ గడువును పొడిగిస్తూ వచ్చింది. ఈసారి టెలికాం కంపెనీలు వాదనను ట్రాప్ పట్టించుకోలేదు. మరోవైపు మోసపూరిత నకిలీ మెసేజ్లను గుర్తించేందుకు ఈ కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంతో ఓటీపీ మెసేజ్ రాక కొంత సమయం పడుతుందన్న వాదన వినిపిస్తోంది. అదే జరిగితే బ్యాంకింగ్, రిజర్వేషన్, ఆన్లైన్ డెలివరీ, కొరియర్ వంటి ఓటీపీ ఆధారిత సేవలు పొందడంలో జాప్యం జరుగుతుంది. దీంతో మొబైల్ వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఓటీపీ మెసేజ్లు ఆలస్యం అవుతుందన్న ఆందోళనపై ట్రాయ్ క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చే మెసేజ్ ట్రెసబిలిటీ నిబంధనలతో ఓటీపీ ఎప్పటిలాగే వస్తుందని ట్రాయ్ స్పష్టం చేసింది. ప్రధానంగా ఆర్థిక అవసరాలైన నెట్ బ్యాంకింగ్, ఆధార్ ఓటీపీ మెసేజ్ల డెలివరీలో ఎలాంటి జాప్యం ఉండదని ట్రాయ్ ప్రజలకు భరోసా కల్పిస్తూ ఓ ప్రకటన కూడా జారీ చేసింది. సో ఓటీపీ మెసేజ్ల గురించి ఆందోళన అవసరం లేదని ట్రాయ్ స్పష్టం చేసింది. అయితే ఓటీపీ మెసేజ్ను ట్రేస్ చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను టెలికాం కంపెనీలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది యథావిధిగా జరగనున్నాయి. ఎప్పటిలాగే ఓటీపీని పొందవచ్చు. ఈ ఓటీపీ వ్యాలిడిటీ కొన్ని నిమిషాలే ఉంటుంది. అంతేకాదు, యూజర్ తాను డిజిటల్గా ఎంత యాక్టివ్గా ఉంటాడో కూడా ట్రేసింగ్ ద్వారా తెలియనుంది. ట్రాక్ కొత్త రూల్స్ అందుబాటులోకి వస్తే అవాంఛిత ఫోన్ కాల్ సమస్య తొలగిపోనుంది. దానితో పాటు నకిలీ ఓటీపీ మెసేజ్లు, వాటికి సంబంధించిన కాల్స్ను ఫిల్టర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ట్రాయ్ ఈ పరిష్కారాన్ని సూచించింది. అయితే భారతీయ సెల్యులార్ ఆపరేటర్ల సంఘంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా తదితర టెలికాం కంపెనీలు ఉన్నాయి. ఇక స్పామ్ కాల్స్, ఓటీపీ మెసేజ్లను ఫిల్టర్ చేసే విధానం డిసెంబర్లో రాకపోయినా జనవరి 1 నుంచి మాత్రం ఖచ్చితంగా అమలులోకి రానున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ప్రజలకు మేలు జరగనుంది. కానీ టెలికాం కంపెనీలు మాత్రం మెసేజ్ ఆలస్యం పేరుతో ఫిల్టర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంలో మీన మేషాలు లెక్కిస్తుండడం విచిత్రం.